అన్నా 5 రూపాయలు ఫోన్ పే కొట్టిన చూడు, తీసుకున్నది 20 రూపాయలు. 500 నోట్ ఇస్తే నేనేడ దేవాలే? గూగుల్ పే చేయరాదు? నీ ఊకే నంబర్ కొట్టుడేందో, ఓ స్కానర్ పెట్టుకోపోయినావు. వాక సౌండ్ బాక్స్లా సప్పుడు రాలే, ఎంత కొట్టినావు పారి చూపి. కిరాణా దుకాణం కాంచి బంగారం దుకాణం దాకా ఏడుకోయినా ఆన్లైనే. ఫోన్ తీసుడు పైకం పంపుడు, కానీ గీలెక్కే చిత్రం ఉందబ్బా. డిజిటల్ ఇండియా నోట్లు వాడకంలా దూసుకుపోతున్నదుల్లా. దేశంలా పబ్లిక్ కాడ 40 లక్షల కోట్ల ఇలువైన పైకం ఉందంటే చూడుర్రిగా. నిరుడు కంటే 111 రూపాయలు చేతుల పట్టుకొని తిరుగుతాన్రని కుద్దు స్టేట్ బ్యాంకే చెప్పింది. అంటే ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం అసొంటి ఎన్నొచ్చినా పర్సుల పైకం ఇంట్లో నోట్లుంటేనే జిందగి నడుస్తుందని ఫిక్స్ అయినట్టున్నారు మనోళ్ళు. ఆన్లైన్ లా 5 రూపాయలు వచ్చినా పంపినా బ్యాంకుల కాడ పక్కా ఉంటదా లెక్క. ఏడాదిలా ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఆమ్దాన్ ఎంత, ట్యాక్స్ ఎంత అనే వివరాలు రికార్డ్ అయితేనే ఉంటాయి. పబ్లిక్ ఏం పెద్ద తిప్పల కాదేమో గాని బిజినెస్లు దందాలు చేస్తోళ్ళ ఆమ్దాని ఏడాదికి 40 లక్షలు దాటితే జిఎస్టి కట్టాలని కొన్ని రాష్ట్రాల్లో నోటీసులు వస్తున్నాయట. ఇగేముంది, మేము ఆన్లైన్ లో తీసుకోం, నోట్లే కావాలని బోర్డులు కూడా పెట్టిరి. ఇక కొందరు ఆలోచన ఏందంటే బ్యాంకులో దాచుకుంటే మిత్తి తక్కువ వస్తుందని ఉన్నకాడికి గుంజి బంగారం, భూములు బేరం చేస్తుర్రట. ఈ నడమ సైబర్ దొంగలు కూడా బగ్గ పెరిగిరి. లింకులని, ఆఫీసర్లని ఆశ పెట్టి అకౌంట్లు ఉడుస్తాన్రు. అదే నోట్లుంటే మనం ఇస్తే పోతాయి, లేకుంటే మనకు అన్నే ఉంటాయి. కాకుంటే ఇంట్లో దొంగలు పడకుండా చూసుకుంటే కథం. అయితే మార్కెట్ లా ఎక్కువ మటుకు తిరుగుతాంది 200, 100 నోట్లే. చిల్లరకు తిప్పలగా వద్దని ఏటీఎం లా ఇవ్వే పెడుతుర్రట. మళ్ళా గింత టెక్నాలజీ పెరిగిన నిమిషాల్లో లక్షలు పంపే ఛాన్స్ ఉన్నా దేశంలా చాలా మంది నగదే కాయిచేస్తుర్రట. మరి మీరు